నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో నిర్వీర్యమైన చేనేత పరిశ్రమను ప్రత్యేక పాలసీ రూపొందించి చేనేత కార్మికులు ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోత్కూర్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో జరిగిన చేనేత కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత 10 ఏళ్ల మోదీ పాలనలో హౌస్ కమ్ వర్క్ షెడ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ లాంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు చేనేత సంక్షేమ బోర్డును కూడా రద్దు చేస్తుందని, ఎన్నడూ లేని విధంగా నూలు, రంగులు, రసాయనాలు, బట్టలపై కూడా జీఎస్టీ పేరుతో పన్నులు వేసి చేనేతను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేతకు చేయూత, చేనేత మిత్ర, చేనేత బీమా పథకాలను అమలు చేస్తూ జియో ట్యాగ్ కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 5,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా రైతు భరోసా మాదిరిగా చేనేత భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు చేనేత పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకట నరసు, జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు పసునూరి యాదయ్య, లక్ష్మి, రేగోటి శ్రీను, పసునూరి రమేష్, పరశురాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు కానీ, ఐసిఐసి లాంబార్డ్ స్కీమ్ కానీ, మహాత్మా గాంధీ గుణకరి యోజన కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటిని ఇంతవరకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి మళ్ళీ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం నవంబర్, డిసెంబర్ వరకు పథకాలన్నీ కూడా ఇచ్చింది, చేనేత పథకాలు ఏవైతే ఇచ్చేసింది. ఆ డిసెంబర్ నుంచి వాటి వరకు ఏ పథకం కూడా అమలు కాలేదు. చేనేత మిత్ర ఏదైతే ఉందో 2,500 రూపాయలు, 500 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చేది, అది కూడా ఇంతవరకు డిసెంబర్ నుంచి వరకు ఏ చేనేత కార్మిక అకౌంట్లో పడలేదు. అదేవిధంగా గిఫ్ట్ పథకం రేపు ఆగస్టు 24 వరకు, ఆగస్టు 2024 వరకు అయిపోతున్నది. దాంట్లో జమ చేసిన కార్మికుడు 2,000 రూపాయలు జమ చేస్తున్నాడు. కానీ కార్మికులు చేసిన తర్వాత ప్రభుత్వం కూడా 2,000 రూపాయలు జమ చేయాలి. ఇంతవరకు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా జమ చేయలేదు. ఆ జమ చేయాల్సిన డబ్బులన్నీ కూడా జమ చేసి ఇమీడియట్గా రేపు ఆగస్టు 2024 వరకు వాటిని ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా నేతల బీమా పథకం కూడా ఇంతకుముందు 59 సంవత్సరాల వరకే ఇచ్చారు. అది కూడా డిసెంబర్ వరకే వచ్చింది. ఆ తర్వాత కాలంలో రాలేదు. ఇప్పుడు వాటికి సంబంధించిన కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా మళ్ళీ ప్రారంభించాలి. దాన్ని 75 సంవత్సరాలు 65 సంవత్సరాలు చేస్తామన్నారు. దాన్ని 65 సంవత్సరాలు కాకుండా 70 సంవత్సరాలు వర్తింపజేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం గురించి విజ్ఞప్తి చేస్తున్నాము.